అనుదిన దేవుని మాటలు. విశాల ప్రపంచంలో మహాసముద్రాలు పొలాల్లో మేటు వేస్తున్నాయి. పొలాలేమో సముద్రాల్లోకి వరదలెత్తుతున్నాయి. అన్నిటినీ పాలించే దేవుడు తప్ప ఈ మానవజాతికి మార్గదర్శనం చేసి నడిపించగలిగే వారెవరూ లేరు. ఈ మానవజాతి కోసం శ్రమించేందుకు గాని, దానికి ఏర్పాట్లు చేసేందుకు గాని శక్తిమంతులు ఎవరూ లేరు. ఈ మానవజాతిని గమ్యస్థానమైన వెలుగు దిశగా నడిపించి లోక అన్యాయాల నుండి దానికి విముక్తిని ప్రసాదించగలిగే వారైతే మరీ తక్కువ. మానవజాతి భవిష్యత్తు ఏమైపోతుందోనని దేవుడు ప్రలాపించుచున్నాడు. మనుష్యులు పతనమైతే ఆయన దుఃఖిస్తాడు. నానాటికి మానవాళి ఎంత నాశనానికి జోగుచున్నందున వెనక్కి తిరిగి రాలేని దారిలో ఒక్కో అడుగు వేస్తూ ప్రయాణము చేస్తున్నందున బాధపడుచున్నాడు. దేవుని హృదయాన్ని బద్దలు చేసి ఆయనను త్యజించి దుష్టత్వాన్ని కోరుకునే మానవజాతి ఏ దిశలో ప్రయాణిస్తున్నదో ఎవరూ ఆలోచించలేదు. సరిగ్గా ఈ కారణం చేతనే ఎవరూ దేవుని ఆగ్రహాన్ని పసిగట్టడం లేదు. ఆయనను మెప్పించే మార్గాన్ని అన్వేషించడం లేదు, లేదా ఆయన దగ్గరగా పోవాలని కోరుకోవడం లేదు. ఇక దేవుని దుఃఖాన్ని, బాధను అర్థం చేసుకునే ప్రయత్నం ఎవరు చేస్తారు? దేవుని మాటలను విన్న తర్వాత కూడా మానవుడు తన మార్గంలోనే నడుస్తూ ఆయన అనుగ్రహాన్ని, సంరక్షణను తప్పించుకుంటూ ఆయన సత్యాన్ని త్యజిస్తూ దేవునికి శత్రువైన సాతానుకు అమ్ముడుపోతూ దేవునికి దూరంగా పోతున్నాడు. మానవుడు ఇట్లా మొండిగా ప్రవర్తిస్తే వెనక్కి చూడకుండా తనను నిరాకరించిన మానవజాతి పట్ల దేవుడు ఎలా వ్యవహరిస్తాడో ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? దేవుడు ఎన్నో మార్లు జ్ఞాపకము చేస్తూ హెచ్చరికలు చేయడానికి గల కారణము మునపెన్నడు లేనటువంటి గొప్ప ఉపద్రవము ఆయన చేతులు సిద్ధము చేసుకుని ఉన్నారని, మనుషులలో ఏ ఒక్కరూ ఈ ఉపద్రవాన్ని భరించలేరని మానవులలో ఏ ఒక్కరికి తెలియదు. ఈ ఉపద్రవం కేవలం శరీరానికే శిక్ష కాదు, ఆత్మ కూడా శిక్షే. నీవు ఒక విషయం తెలుసుకోవాలి. అదేమిటంటే, దేవుని ప్రణాళిక ఎప్పుడైతే పూర్తవుతుందో, ఆయన హెచ్చరికలు, ప్రోత్సాహాలు ఎప్పుడైతే ఫలితాన్ని ఇవ్వవో అప్పుడు దేవుడు ఎటువంటి ఆగ్రహాన్ని ప్రదర్శిస్తాడు? దేవుని చేత సృష్టించబడిన ఏ ప్రాణి కూడా ఎప్పుడూ ఊహించనంత, అనుభవించనంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పుచున్నదేమంటే, ఈ ఉపద్రవం ఇంతకు ముందెప్పుడు లేనంత తీవ్రంగా ఉంటుంది. అటువంటిది మళ్ళీ సంభవించదు. ఎందుకంటే మానవజాతిని సృష్టించాలనే దేవుని ప్రణాళిక ఈ ఒక్కసారే జరుగుతుంది. అదేవిధంగా మానవజాతిని రక్షించాలనే ప్రణాళిక కూడా ఈ ఒక్కసారి జరుగుతుంది. అంటే ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి అన్నమాట. కాబట్టి ఈసారి మానవజాతిని రక్షించేందుకు దేవుడు ఎలాంటి జాగ్రత్తతో కూడిన ఉద్దేశాలు కలిగి, ఎలాంటి బలమైన ఆపేక్షను అవలంబిస్తాడో ఎవరూ గ్రహించలేరు.